అందరికి వెల్కమ్ బ్యాక్ టు స్టోరీస్ బై సుధా ఛానల్. ఈరోజు మీ అందరికీ నేను మీల్ మేకర్ తోటి ఈజీగా అయిపోయిన ఫ్రై కర్రీ రెసిపీ చెప్తానండి. తక్కువ ingredients తో మనం చేయవచ్చు. అవి ఏంటనేది నేను చూపిస్తాను. ముందుగా నేను ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే మనం అల్లం ఇలా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి కూడా ఇలానే కట్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకొని పెట్టుకుంటాం. కరివేపాకు, పచ్చిమిర్చి, ఆవాలు, జీలకర్ర. ము- ముందుగా మనం ఒక గిన్నె పెట్టుకొని ఇలా వాటర్ వేసుకుంటామండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెమే వేసుకోవాలండి సాల్ట్. ఇలా వాటర్ బాయిల్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా. ఈ బాయిల్ అవుతున్న వాటర్లోని మనం ఇలా మీల్ మేకర్ని ఇలా వేసుకుంటాం. ఇలా ఒక్క పొంగు వచ్చేసరికి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. బాయిల్ బాయిల్ అయిన వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకుంటాం. ఇలా అన్ని తీసేసుకున్న తర్వాత మనకి ఇదే సైజ్ కావాలంటే ఈ సైజులోనే మనం ఫ్రై చేసుకోవచ్చు, లేదంటే కట్ చేసుకోవాలి. ఇలా వాటర్ పిండేసుకొని తీసుకోవాలండి. ఎక్సెస్ వాటర్ ఉన్న వాటర్ అంతా మనం ఇలా పిండేసుకోవాలి. మనం చేసింది ఫ్రై కదా, అందుకే ఇలా పిండేసుకొని తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా మనం ఎక్సెస్ వాటర్ అంతా ఇలాగ పిండేసుకొని తీసేసుకున్నాం. ఎక్కువ వాటర్ కానీ ఇందులో ఉండిపోతే మీల్ మేకర్లోని సరిగ్గా ఫ్రై అవ్వదండి, అందుకే మనం ఇలా తీసేసుకోవాలి. అయితే ఇలా పీసెస్ లా కట్ చేసేసుకుంటున్నా. మీకు కావాలంటే ఇలా పీసెస్ లా కట్ చేసుకోవచ్చు, లేదా అంటే పెద్ద పెద్దవే కావాలంటే అలానే ఉంచేసుకోవచ్చు. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుంటామండి. ప్యాన్ లో కొంచెం వాటర్ ఉంది, కొంచెం అందుకనే అది అయ్యేంత వరకు ఆయిల్ వేయను. ఇలా ప్యాన్ వేడెక్కాక మనం ఆయిల్ వేసుకుంటాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కాలండి. ఇలా ఆయిల్ హీట్ ఎక్కాక ముందు జీలకర్ర వేయాలండి. చూడండి జీలకర్ర ఎలా చిటపట్లాడుతుందో. తర్వాత ఆవాలు వేసుకుంటాం. తర్వాత పచ్చిమిర్చి, అల్లం, నెక్స్ట్ వెల్లుల్లి. ఇవన్నీ కొంచెం బాగా రోస్ట్ అయ్యాక అల్లం వెల్లుల్లి ముక్కలు వేసాం కదండి, దాని స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి వేసాం కనుక ఇవి ఇలా కొంచెం రోస్ట్ అయ్యాక మనం ఆనియన్స్ వేసుకుంటాం. మీకు టిప్ చెప్తానండి. ఆనియన్స్ వేగంగా ఫ్రై అవ్వాలంటే దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే మనకి ఆనియన్స్ వేగంగా ఫ్రై అవుతాయి. ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ఇలాగా కరివేపాకు కూడా వేసుకుంటాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. మీరు చేస్తుండగానే దాని టేస్ట్ మీకు ఎంత నచ్చేస్తుందో. ఇంకొక
2 మినిట్స్ ఫ్రై అయితే చాలండి ఆనియన్స్. ఆనియన్స్ ఫ్రై అయ్యాక మనం ముందుగా హాట్ వాటర్‌లో తీసుకున్న మీల్ మేకర్‌ని ఇందులో వేస్తామండి. ఏమైనా వాటర్ ఉంటే ఇలా స్క్వీజ్ చేసేయండి. ఇప్పుడు ఒకసారి అంతా ఇది ఇలా కలపండి. కింద నుంచి పైకి మొత్తం అంతా కలిసేటట్టు కలపాలి. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుంటామండి. అలానే సాల్ట్ మట్టుకు చూసుకొని వేసుకోండి. ఎందుకంటే మనం ఇందాక బాయిల్ వాటర్‌లో వేసాం. నెక్స్ట్ ఆనియన్స్‌లో కూడా కొంచెం వేసాం కదండీ! అందుకని మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి. తర్వాత కారం కూడా మనం గ్రీన్ చిల్లీ వేసాం కదండీ! అందుకనే మీరు స్పైసీగా తింటారంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. లేదంటే తగ్గించి వేసుకోండి. ఇలా అన్నీ కలిపేసుకొని ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచేయాలండి. కొంచెం కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పడుతుందండి. ఈ కర్రీకి నార్మల్ కర్రీ కంటే కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఒకసారి ఇట్లా కలిపేసుకొని గరం మసాలా పౌడర్ వేసుకోవాలండి. నాకు ఆచి గరం మసాలా పౌడర్ ఇష్టం అండి. నేనైతే ఇది వేస్తున్నాను. మీరు ఏది కావాలంటే అది వేసుకోవచ్చండి. గరం మసాలా పౌడర్ వేసాక మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలండి. కలిపేసుకొని ఒక్క 5 మినిట్స్ మూత పెట్టేసుకుంటే మన మీల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది. చూడండి, ఆల్మోస్ట్ రోస్ట్ అయిపోయింది, ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం లాస్ట్లో చివరిగా ఇలా కొరియాండర్ వేసుకోవాలి. నాకు కొరియాండర్ అంటే చాలా ఇష్టం అండి, అందుకే ఎక్కువగా వేస్తున్నాను. ఇది ఆప్షన్ అండి, మీరు వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అలానే మా ఫ్రెండ్ ఉన్నదండి, తనైతే మీల్ మేకర్ ఎలా చేసినా తినేస్తుందండి. ఎందుకంటే తనకి మీల్ మేకర్ అంటే చాలా ఇష్టం. ఒక పక్క మీల్ మేకర్ కర్రీ పెట్టి ఒక పక్కన మటన్ కర్రీ పెడితే తన మీల్ మేకరే తింటుంది. అలానే మీలో ఎంతమందికి మీల్ మేకర్ కర్రీ ఇష్టం అండి? నాకు కామెంట్స్లో తెలియజేస్తారా? అలానే ఈ కర్రీ మీరు చపాతీస్తో తినచ్చు, రైస్తో తినచ్చు. కర్రీ ఇలా రెడీ అయిపోయింది. ఇదంతా ఒక బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత టేస్టీ మీల్ మేకర్ ఫ్రై మన ముందు ఉంది. నేను టేస్ట్ చూసి చెప్తానండి. అంతా చాలా బాగానే వచ్చిందండి, పర్ఫెక్ట్గా వచ్చింది. మీరు కూడా ఈ డిష్ మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకొని తింటారని అనుకుంటున్నాను. నచ్చితే నాకు లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కుకింగ్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. బాయ్ అందరికీ.